లాస్ట్ క్లాస్ లో ఓన్లీ ఫార్ములాస్ చెప్పండి. రెండు ఫార్ములాస్ మనం చెప్తుంది. ఒకటి ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా 1 + r హోల్ పవర్ n. ప్రెసెంట్ వాల్యూ హోల్ పవర్ n అయినా లేదా కింద డినామినేటర్ n రాసినా సేమ్ గా ఉంటుంది. ఎటువంటి చేంజ్ ఉందో లాస్ట్ క్లాస్ లో ఎగ్జాంపుల్ కింద చూసాం. ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్ లో చెప్పా, ఐ విల్ గివ్ యూ వన్ సమ్. అందరూ బుక్స్ పెన్స్ తీయండి, క్యాలిక్యులేటర్. దిస్ ఇస్ ద పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. X deposits. X deposits. X deposits rupees 1 lakh at the beginning of every year. X deposits rupees 1 lakh at the beginning of every year. Every year అని చిన్న హైఫన్ లాగా పెట్టి year 1 and year 3. Year 1 and year 3. X deposits 1 lakh rupees at the end of year 1 and year 3. ఈ పాయింట్ and rupees 1 lakh and rupees 1 lakh at the end of and rupees 1 lakh at the end of year 2, year 4 and year 5. Year 2, year 4 and year 5. Find the discounted value of investments. Find the discounted value of investments at the end of year 3. At the end of year 3 with a discount rate of 10%. With a discount rate of 10%. R ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. ఏమడిగాడు? డిస్కౌంటెడ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అడిగాడు. ఫస్ట్ లైన్ ఆఫ్ ద క్వశ్చన్ చదవండి. ఏం చెప్పాను? ఒక్క నిమిషం. ఎక్స్ డిపాజిట్స్ rupees 1 lakh at the end of at the beginning of every year. ఎవ్రీ ఇయర్ అని చెప్పాడు. అదొక పాయింట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ అనేది ఒక అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ లో మళ్ళీ ఇయర్ 1 కి ఇయర్ 3 కి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఇయర్ 2 కి ఇయర్ 4 కి ఇయర్ 5 కి ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇంపార్టెంటేగా. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇయర్ మొత్తానికి మనకి రిటర్న్ వచ్చింది. రిటర్న్ వస్తుందా రాదా? అదే ఇయర్ ఎండింగ్ లో అయితే ఆ ఇయర్ కి రాదు, తర్వాత ఇయర్స్ నుండి మనకి రిటర్న్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇయర్ 1 కి ఇయర్ 3 కి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు. జస్ట్ ఫ్యూచర్ వాల్యూ కనుక్కోండి. ప్రెసెంట్ వాల్యూ ఎంత? 1 lakh. ఇయర్ 1 కి 1 lakh. ఫార్ములా future value is equal to present value into 1 plus r whole power n. హోల్ పవర్ n అంటే నేను ఇక్కడ ఇయర్ కి సపరేట్ గా తీసుకుంటున్నాను కాబట్టి మీరు అక్యుములేట్ చేయకండి. 1 + 10% ఇయర్ 1 కాబట్టి హోల్ పవర్ 1 is equal to ఎంత? కరెక్ట్, 1,10,000. తర్వాత ఇయర్ 2 గురించి మాట్లాడుకుందాం. జాగ్రత్త అమ్మా. ఇయర్ 2 కి అడిషనల్ గా ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉందా? ఇయర్ 2 కి 4 కి 5 కి ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అంటే ఇయర్ 2 మొత్తానికి ఏమన్నా ఇంట్రెస్ట్ అక్రూ అవుతా? అక్రూ అవ్వదు. ఎందుకని? ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2 లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరిగింది.
ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఎన్ని ఇయర్స్ తీసుకుంటాం? ఇయర్ 2 అనే దానికి ఇంట్రెస్ట్ రాదు. ఒకసారి జాగ్రత్తగా వినండి, ఇయర్ 2 వరకు ఇన్వెస్ట్మెంట్ రాదు, ఇంట్రెస్ట్ రాదు, బికాస్ ఎండ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి. మరి ఇయర్ 3కి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి మళ్ళీ 1 lakh ఇంటూ, మీకు ఒక డౌట్ రావాలి. ఎవరికైనా డౌట్ వచ్చిందా? వై ఆర్ క్యాలిక్యులేటింగ్ దిస్ లైక్ దిస్? కొన్ని బిగినింగ్ లో ఉన్నాయి, కొన్ని ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో ఉన్నాయి. మేడం మనం టోటల్ గా మనకి n ఈజ్ ఈక్వల్ టు 5 years ఇచ్చాడు కాబట్టి మన ఫార్ములా అప్లై చేయొచ్చు కదా, అప్లై చేయొచ్చు. ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద ఎవ్రీ ఇయర్ కి వాడు ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే బిగినింగ్ లో చేస్తున్నాడు లేదా ఎండ్ లో చేస్తున్నాడు. ఇయర్ 1 కి గనక బిగినింగ్ లో చేస్తే ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5 years ఎప్పుడు అయింది. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఫైండ్ అవుట్ ద డిస్కౌంటెడ్ ఫైన్ at the end of year 3. ఇయర్ 1 స్టార్టింగ్, ఇయర్ 5 ఎండింగ్. ఇయర్ 1 ఎండ్ ఏమవుతుంది? ఇయర్ 2 స్టార్ట్ అవుతుందిగా. అలానే ఇయర్ 2 ఎండ్, ఇయర్ 3 స్టార్టింగ్, ఇయర్ 3 ఎండ్ అయింది, ఇయర్ 4 స్టార్ట్ అయింది, ఇయర్ 4 ఎండ్ అయింది, ఇయర్ 5 స్టార్ట్ అయింది. బిగినింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాం, బిగినింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాం, దీనికి 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 ఎండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాం. యూజువల్ గా మనం నిన్న చెప్పుకునే ఫార్ములా ప్రకారం ఈ బిగినింగ్ కానీ ఎండ్ కానీ ఏం స్పెసిఫై చేయకుండా ఇయర్ 3 అనేది కనుక చెప్పకుండా ఉంటే ఆటోమేటిక్ మనం ఏం చేసేవాళ్ళం? ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ అంటే 1 lakh హోల్ బ్రాకెట్ ఓపెన్ 1 + 10% హోల్ పవర్ 5. ఇది చేస్తే మనకి టోటల్ గా వాల్యూ వచ్చేసేది. కానీ ఇక్కడ వరకు ఏం చేస్తున్నాడు? బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. దాంతో పాటు డిస్కౌంటెడ్ వాల్యూ ఎక్కడ కావాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 3. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 3 అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూస్ ఎక్కడ? ఈ పాయింట్ లో. మనం కనుక్కోవాల్సిన వాల్యూస్ ఈ పాయింట్ లో కదా. సో ఇయర్ 1 క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఇయర్ 1 మొత్తానికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇయర్ 2 మొత్తానికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇయర్ 3 మొత్తానికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇయర్ 1 చేసిన ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మిస్టర్ ఎక్స్ అనేవాడు ఇయర్ 1 లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఖాళీగా కూర్చోలా. ఇయర్ 2 లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఇయర్ 3 లో కూడా చేశాడు, ఇయర్ 4 లో చేశాడు, ఇయర్ 5 లో చేశాడు. వాడు టోటల్ గా ఎంత పెట్టుబడి పెట్టాడు? 5 లక్షలు పెట్టాడమ్మా. 1 lakh అని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఉంది క్వశ్చన్ లో. క్వశ్చన్ లో ఏం చెప్పాం? ఎక్స్ అనే పర్సన్ ఇయర్ 1 లో బిగినింగ్ లో 1 lakh పెట్టాడు, మళ్ళీ ఇయర్ 2 ఎండింగ్ లో ఇంకో 1 lakh పెట్టాడు, ఇయర్ 3 బిగినింగ్ లో మళ్ళీ 1 lakh పెట్టాడు, ఇయర్ 4 ఎండింగ్ కి మళ్ళీ 1 lakh, ఇయర్ 5 ఎండింగ్ కి మళ్ళీ 1 lakh. అంటే ఎక్స్ అనే పర్సన్ వాటి డబ్బులు ఎంత ఇన్వెస్ట్ చేశాడు? టోటల్ గా 5 lakhs. మనం కనుక్కోవాల్సిన వాల్యూ దేనికి? 5 lakhs కి. ఇక్కడ మనం దేని దగ్గర మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోయింది? ఇంట్రెస్ట్ అక్యుములేషన్ వరకు మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోయింది. ఇప్పుడు ఇయర్ 1 కి ఎన్ని ఇయర్స్ వస్తుంది? మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఎన్నిటికి? 5 years ఎండింగ్ కా 3 years ఎండింగ్ కి మాత్రమే. ఓన్లీ 3 years ఎండింగ్ కి మనం వాల్యూ కనుక్కుంటే సరిపోయింది. ఇయర్ 1 స్టార్టింగ్ చేస్తే ఇయర్ 1 మొత్తం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు, ఇయర్ 2 ఇంట్రెస్ట్ వచ్చింది, ఇయర్ 3 ఎండింగ్ దాకా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఈ 1 lakh కి ఇయర్ 1 lakh కి 3 years. ఇప్పుడు ఇయర్ 2 మళ్ళీ 1 lakh చేశాడు ఇన్వెస్ట్మెంట్. ఇయర్ 2 ఇంట్రెస్ట్ వచ్చిద్దా? ఇయర్ 2 ఇంట్రెస్ట్ వచ్చిద్దా? రాదు. ఎందుకని రాదు? ఎండింగ్ లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇయర్ 2 స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా అప్రూవ్ అయ్యే ఇంట్రెస్ట్ వీడికి రాదు, బికాస్ వాడు ఇన్వెస్ట్ చేసిందే ఎండింగ్ లో కాబట్టి. ఇక్కడ 3 years వస్తుంది ఇయర్ 1 కి, ఇయర్ 2 కి, ఇయర్ 2 ది రాదు, ఇయర్ 3 వస్తుందా? 3 వస్తుంది. అంటే ఇక్కడ 1 year ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయితే. ఇప్పుడు ఇయర్ 3 ది సేమ్ 1 year. ఇయర్ 3 బిగినింగ్ ఎండింగ్? ఇయర్ 3 బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ గా ఇన్వెస్ట్ చేసింది 1 lakh rupees. సో ఇయర్ 4 కి జాగ్రత్త. ఇయర్ 4 కి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం? ఎండింగ్ లో ఇన్వెస్ట్ చేసాం. అది ఇక్కడ డిస్కౌంటింగ్ వాల్యూ ఎక్కడ అడుగుతున్నాడు? ఇయర్ 3 కి. అంటే కమ్ బ్యాక్. ఇయర్ 4 ఎండింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను బ్యాక్ కి రావాలి. ఫ్యూచర్ వాల్యూ దగ్గర నుండి ప్రెసెంట్ వాల్యూకి రావాలి. దాన్ని మనం ఏమన్నా డిస్కౌంటింగ్ అని చెప్పుకున్నాగా.
సో ఫ్యూచర్ వాల్యూ మనకు తెలుసు, ప్రెసెంట్ వాల్యూ కనుక్కోవాలంటే ఇంటూ 1+r డివైడ్ బై 1+r డివైడెడ్ బై 1+r. ఫ్యూచర్ నుండి ప్రెసెంట్ కి రావాలి అంటే మల్టిప్లికేషన్ కాదు బై. మనం ఇందాక మనం లాస్ట్ క్లాస్ లో చూసింది అదే ఫార్ములా గురించే మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్ అంతా. ప్రెసెంట్ వాల్యూ కనుక్కోవాలంటే ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1+r హోల్ పవర్ n. కాబట్టి మల్టిప్లికేషన్ రాదు, డివిజన్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ 5 కి, ఇయర్ 5 కూడా ఎండేనా, ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ 5. ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ 5 లో చేస్తే ఇయర్ అసలు ఇంట్రెస్ట్ రాదు. కానీ మనం ఏమడుగుతున్నాడు, ఇయర్ 3 కి ఏమైనా అక్యుములేట్ అవుతుందా అంటే 1 lakh ఇన్వెస్ట్ చేశాం కాబట్టి 1 lakh గానే ఉండిద్ది, ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవ్వదు. ఎందుకని, మనం ఇయర్ 5 స్టార్టింగ్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇయర్ 5 ఇంట్రెస్ట్ మొత్తం ఉంటుంది కదా, డివైడెడ్ బై చేస్తే అయిపోయింది మనకి క్రాస్ క్యాలిక్యులేషన్. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఇయర్ 5 లో ఎండింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి ఇయర్ 5 మొత్తానికి అసలు ఇంట్రెస్ట్ రాదు. ఆ 1 lakh గానే ఉంటుంది. ₹1 కూడా ఏ బ్యాంక్ మనకి ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ఇంట్రెస్ట్ పే చేయదు. ఒక్కసారి ఇప్పుడు క్యాలిక్యులేషన్, రీక్యాలిక్యులేషన్ అందరు నన్ను ఫాలో అవ్వండి. ఇయర్ 1 కి ఇప్పుడు చెప్పండి, ఇయర్ 1 కి చేసే క్యాలిక్యులేషన్ కి ఇన్వెస్ట్మెంట్ కి ఎంత, 1 lakh. ఇయర్ 1 మొత్తానికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇయర్ 2 మొత్తానికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇయర్ 3 కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ 3 years కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ అంటే ఎంత, 3. 1 lakh ఇంటూ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, 10% హోల్ పవర్ 3. ఫైనల్ క్యాలిక్యులేషన్స్ తర్వాత చేద్దాం. ఇయర్ 2, ఇయర్ 2 ఎండింగ్ కదా. ఇయర్ 1 కి ఇంట్రెస్ట్ ఏమైనా వచ్చిందా, ఇయర్ 2 ఎండింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాదు. ఇయర్ 2 లో ఇంట్రెస్ట్ ఏమైనా వచ్చిందా, ఇయర్ 2 కి ఎండింగ్ చేశాం కదా ఇన్వెస్ట్మెంట్, కాబట్టి ఇంట్రెస్ట్ రాదు. కానీ ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ దేనికి, ఇయర్ 3 ఎండింగ్ కి. అంటే ఇయర్ 3 ఇంట్రెస్ట్ మొత్తం వచ్చిందా, ఇయర్ 3 ఇంట్రెస్ట్ మొత్తం వచ్చింది. కాబట్టి 1 lakh ఇంటూ 1 + 10% హోల్ పవర్ 1. కరెక్టేనా. నెక్స్ట్ ఇయర్ 3, ఇయర్ 3 కి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా మారిందా, 1,50,000 పెట్టడం చెప్పాడా, 1 lakh పెట్టడం చెప్పాడా, 1 lakh. కాబట్టి ఇయర్ 3 లో కూడా 1 lakh పెట్టాం. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 3 ఎండ్ ఆఫ్ ద ఇయర్ 3, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 3. కాబట్టి ఇయర్ 3 కి ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయింది, 1 year అక్యుములేట్ అయింది. అదే మేడం వాడు మొత్తం 5 years ఇన్వెస్ట్మెంట్ చేశాడు కదా, కానీ క్వశ్చన్ లో ఏ ఇయర్ వరకు మాత్రమే అడిగాడు, ఇయర్ 3 వరకు మాత్రమే అడిగాడు. కాబట్టి థర్డ్ ఇయర్ మనం అక్కడ బేస్ గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 4, ఇయర్ 4 స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎంత అమౌంట్, 1 lakh ఇంటూ ఇయర్ 4 నుండి మనం ఇయర్ 3 కి రావాలి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ కదమ్మా, ఇయర్ 4 మొత్తానికి మనకి ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చిందా, ఇయర్ 4 మొత్తానికి మనకి ఇంట్రెస్ట్ రాదు కదా. కాబట్టి 1 డివైడెడ్ బై 1 + 10% హోల్ పవర్ 1 అంతే. అండ్ నెక్స్ట్ ఇయర్ 5 కి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇంటూ ఈ ఇయర్ 5 ఎండ్ నుండి మనం ఎన్ని ఇయర్స్ బ్యాక్ రావాలి, 2 years. ఇయర్ 5 ఎండింగ్ లో మనం 1 lakh పెట్టాము, దీనికి అసలు ఇంట్రెస్ట్ రాదు. కానీ మనం ఇయర్ 3 ఎండింగ్ కి రావాలంటే ఇయర్ 5 మొత్తానికి ఇంట్రెస్ట్ మనం మైనస్ చేయండి, ఇయర్ 4 మొత్తానికి మైనస్ చేయండి. 1 + 10% హోల్ పవర్ 2. ఇది ఈ క్యాలిక్యులేషన్ వరకు మాత్రమే అర్థం కాని వాళ్ళు ఎవరు. ఇప్పటిదాకా మనం నిన్న క్యాలిక్యులేషన్స్ చేసిందే ఒక సమ్ ఫార్మాట్ లో ఇస్తే ఎలా ప్రాసెస్ మనం ఇప్పుడు చేసాం. ఫార్ములా సేమ్ ఫార్ములా, ఎక్స్ట్రాగా మనం చేసింది ఏం లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం మనం క్యాలిక్యులేషన్ మొదలు పెట్టాం అంతే. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి. ఇయర్ 1 కి use your calculators అమ్మా. 1 + 10% is equal to into 1 lakh. ఇది మీరు క్రాస్ వెరిఫికేషన్ నేను చేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్ రాంగ్ అని చూసుకోవాలంటే 1 lakh + 10% వచ్చిన దానికి మళ్ళీ 10%, మళ్ళీ వచ్చిన దానికి మళ్ళీ 10% చేయండి. వచ్చే ఫైనల్ వాల్యూ దీనికి ఈక్వల్ అవ్వాలి. వెరిఫికేషన్ ఏమైనా చేసుకోవాలి అంటే 1 lakh + 10% + 10% + 10%.
ఒక్కసారి మీ క్యాలిక్యులేషన్ ఓపెన్ చేయండి. 1 + 10% నొక్కండి. 1 + 10% ఎంత వచ్చింది? 1.1 కదా, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. 3 సార్లు ఈజ్ ఈక్వల్ టు కొడితే ఎంత వచ్చింది? 1.461 కదా, ఇంటూ 1 lakh. 1,33,000 కదమ్మా. $1.331 ఇంటూ 1 lakh. ఫస్ట్ ఇయర్కి ఎంత? 1,33,100. ఇప్పుడు ఇయర్ 2 క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 1 lakh ప్లస్ 10%, 1,10,000. నెక్స్ట్ ఇయర్ 3 సేమ్ 1,10,000. ఇప్పుడు ఇయర్ 4కి 1 + 10% అంటే 1.1 కదా, వీ ఆల్రెడీ నో దట్ కదా. 1 డివైడెడ్ బై 1.1 చేయండి, ఎంత వచ్చింది? 0.909 వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకొని 1 lakh డివైడెడ్ బై 0.9090 ఎంత వచ్చింది? 90,909. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫార్మాట్. 1 + 10% ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై 121. 1.21. 1 lakh డివైడెడ్ బై 1.21. 82,645. ఈ టోటల్ మొత్తాన్ని నాకు యాడ్ చేసి చెప్పండి అమ్మా. 1,33,100 ప్లస్ 1,10,000 ప్లస్ 1,10,000 ప్లస్ 90,909 82,645 ఎంతమ్మా? 650. ఓకే, సంథింగ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్ వేరే రకంగా ఉండేది, సింపుల్ సింగిల్ ఫార్మాట్ లో అయిపోయేది. ఎప్పుడు సేమ్ అమౌంట్ ఎట్ ద బిగినింగ్ అని డైరెక్ట్ గా ఇచ్చేసి ఇయర్ 3లో ఒకసారి, ఇయర్ 4లో ఒకసారి అని చెప్పకుండా ఉంటే మనం యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకొని చేసేసేవాళ్ళం. మేడం ఏంటి యాన్యుటీ ఫ్యాక్టర్ అన్నారు? యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి? యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ప్రెసెంట్ వాల్యూ నుండి ఫ్యూచర్ వాల్యూకి వెళ్ళాలంటే మనం వాడేది కాంపౌండింగ్ ఫ్యాక్టర్ కదా. అలానే ఫ్యూచర్ వాల్యూ నుండి ప్రెసెంట్ వాల్యూకి రావాలంటే మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వాడతాం. దీన్నే సమ్స్ లో కొన్ని సార్లు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కూడా వాడచ్చు, తప్పులేదు. ఇక్కడ పైన చెప్పిన ఎగ్జాంపుల్లో ఏమని చెప్పాడు? ఫైండ్ అవుట్ ద డిస్కౌంటెడ్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 3 అన్నాడుగా. సో మనం ఆల్టర్నేట్ గా మనం వాడుతూ ఉంటాం. కాకపోతే యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ పర్సంటేజెస్ వచ్చాయి కదా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇవే. ఈ వచ్చిన పాయింట్స్ లో వచ్చిన వాల్యూస్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్. ఈ మొత్తాన్ని కలిపితే వచ్చేదే యాన్యుటీ వాల్యూ లేదా యాన్యుటీ ఫ్యాక్టర్. ఒక ఎగ్జాంపుల్ తో చూసుకుందాం. 1 lakh అనే అమౌంట్ నాకు ఎవ్రీ ఇయర్ వచ్చింది. రీజన్ టీమ్ కేర్ఫుల్లీ. ఈ 1 lakh అనే అమౌంట్ నాకు ఎవ్రీ ఇయర్ 5 years వస్తూనే ఉంది. 5 years దాకా నాకు ఈ 1 lakh అనే అమౌంట్ వస్తూనే ఉంది. ఎట్ ద ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 years నాకు అమౌంట్ ఎంత మిగిలిద్ది? ఇయర్ 1లో స్టార్టింగ్ లో 1 lakh, ఇయర్ 2లో బిగినింగ్ లో 1 lakh, ఇయర్ 3లో బిగినింగ్ లో 1 lakh, ఇయర్ 4లో బిగినింగ్ లో 1 lakh, ఇయర్ 5లో బిగినింగ్ లో 1 lakh.
నాకు మొత్తం మీద ఎంత అమౌంట్ వచ్చింది 5 years మీద 5 lakhs కదా. ఈ 5 lakhs నేను కామ్గా ఇంట్లో పెట్టుకుంటున్నానా, లేదా మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ 10% వస్తుందా? ఇంట్రెస్ట్ కూడా వచ్చిందిగా. ఇప్పుడు ఈ 1 lakh మీద ఇయర్ 1 లో 10%, ఇయర్ 2 లో 2 lakhs మీద 10%, ఇయర్ 3 లో 3 lakhs మీద 10%. అదేంటి మేడం, బిగినింగ్ ఆఫ్ ద ఇయరే కరెక్ట్ గా చెప్పాడు, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని. కానీ మీరు రావాల్సిన డౌట్ అది కాదు మేడం. ఇక్కడ 1 lakh ఉంది, 1 lakh మీద 10% యాడ్ చేస్తే మీకు వచ్చేది 1,10,000 కదా. సెకండ్ ఇయర్ కి ఇది కూడా యాడ్ అవుతుంది కదా. మీరు విత్డ్రా చేయకపోతే ఆటోమేటిక్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్ ద నెక్స్ట్ ఇయర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్. వి నో దట్. ఇక్కడ ఈ 1,10,000 ఇక్కడ 1 lakh యాడ్ అవుతుంది అంటే నాకు నెక్స్ట్ ఇయర్ 10% దేని మీద రావాలి? 2,10,000 మీద రావాలి. 2 lakhs మీద కాదు, 2,10,000 మీద రావాలి. ఇక్కడ 2,10,000 ప్లస్ 10% ఎంత? నాకు అందరు ఆన్సర్ చెప్పాలమ్మా. ఆ అమౌంట్ ప్లస్ 1 lakh ప్లస్ 10%, టోటల్ ఇంటూ 10%. మళ్ళీ ఇక్కడ వచ్చేది 4th year కి, మళ్ళీ ఇక్కడ వచ్చేది 5th year కి. 10% అనే రిటర్న్ కామన్ గా ఉందా లేదా? అలానే మీకు యాన్యువల్ గా వచ్చే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పర్సెంటేజ్ సేమ్, యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఆల్సో సేమ్. మీరు డైరెక్ట్ గా ఏ ఫార్మ్ లో వాడేయచ్చు? యాన్యుటీ ఫ్యాక్టర్ ఫార్మ్ లో వాడేయచ్చు. సేమ్ ఫార్ములా, ఫ్యూచర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + r హోల్ పవర్ ఇన్. అదే మేడం, ఇది ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా కదా. ఏంటమ్మా? ఓకే, ఫ్యూచర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + r హోల్ పవర్ n. ఇది నార్మల్ గా మనకి తెలిసిన ఫార్ములా. దీన్ని యాన్యుటీగా, ఎందుకంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ పర్సంటేజెస్ ఎంతైతే ఉందో దాన్ని మనం ఎన్ని ఇయర్స్ కు ముందుగానే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మేడం ఇయర్ 1 కి నాకు ఎంత వస్తుంది? 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఇయర్ 5 కి, ఇయర్ 5 ఎండ్ నాకు ఇయర్ 1 అమౌంట్ మాత్రమే కావాలి. ఇయర్ 5 ఎండ్ నాకు ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయితే? 5 years ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుందా లేదా? ఇయర్ 1 కి, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5. ప్రొవైడెడ్ ఆ క్వశ్చన్ లో ఈ 1 lakh ని మనం విత్డ్రా చేశానని ఎక్కడా చెప్పలా. అంటే నేను పెట్టుబడి పెట్టిన ఇయర్ 1 లో పెట్టిన పెట్టుబడి ఈ 1 lakh ఇయర్ 5 ఎండింగ్ దాకా ఉండిద్దిగా. ఈ నేను పెట్టిన ఈ 1 lakh కి ఈ 5 years అక్యుములేట్ అవుతూనే ఉండేదిగా ఇంట్రెస్ట్. ఇంటూ ఎంత చేసుకోవాలి నేను? 1 + 10% హోల్ పవర్ ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయితే? 5. ఇయర్ 2 చెప్పండి. 1 lakh, ప్రస్తుతానికి 1 lakh ఇంటూ 1 + 10%. ఇయర్ 2 లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఇయర్ 2 ఇంట్రెస్ట్, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5. ఇయర్ 1 లో ఎవరైనా పే చేస్తారా? ఇయర్ 1 లో ఇయర్ 1 దానికి పే చేస్తారు. నేను పెట్టిన పెట్టుబడి ఇయర్ 2 లో కాబట్టి, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 2 కాబట్టి ఇయర్ 2 ఇంట్రెస్ట్ మొత్తం, ఇయర్ 3 ఇంట్రెస్ట్, ఇయర్ 4 ఇంట్రెస్ట్, ఇయర్ 5 ఇంట్రెస్ట్. 4 years మాత్రమే. ఇయర్ 3 అయితే మళ్ళీ ఎంత ఇన్వెస్ట్మెంట్? 1 lakh ఇంటూ హోల్ పవర్ 3 years. ఇయర్ 4 కి ఇంటూ 1 + 10% హోల్ పవర్ 2. ఇయర్ 5 కి ఇంటూ హోల్ పవర్ 1. టోటల్ గా చేస్తే వచ్చే వాల్యూనే మనకి యాన్యుటీ వాల్యూ. మేడం ఇలాంటి సమ్స్ వస్తాయా? వచ్చే సమ్స్ అన్ని ఇలాంటివి. మీకు క్యాపిటల్ బడ్జెటింగ్ లో డెసిషన్ మేకింగ్ సమ్స్ ఉంటాయి. ఆ డెసిషన్ మేకింగ్ సమ్స్ లో మీరు ఏవే ప్రొజెక్ట్ చేసుకోవాలి. మీకు క్యాష్ ఫ్లో నేను లాస్ట్ క్లాస్ లో చెప్పిన, ఎవరు రాసుకున్నారా ఎగ్జాంపుల్? ఒక కంపెనీ ఎసెట్ ని పర్చేస్ చేయాలా, లీజ్ కి తీసుకోవాలా అనుకున్నాం కదా, అక్కడ కూడా మనం క్యాష్ ఫ్లోసే వస్తాయి. వాడు అక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు? లీజ్ కనుక తీసుకుంటే నువ్వు ఇనీషియల్ గా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇనీషియల్ గా ఒక ఎసెట్ ని కొంటే 50 lakhs పోవాల్సిందే, అవుట్ ఫ్లో అయిపోయిందిగా, నీ దగ్గర క్యాష్ ఉండదు కాబట్టి నీకు ఆపర్చునిటీ కాస్ట్ అనేది లేదు. కానీ లీజ్ కి తీసుకున్నాను, ఇయర్లీ ఒక 5 lakhs పే చేస్తున్నాను. ఇప్పుడు ఇనీషియల్ గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 50 lakhs లో 5 lakhs పోయేది. మరి 45 lakhs ఉంటాయి లేదా? ఈ 45 lakhs నేనేం చేయొచ్చు? వేరే ఆపర్చునిటీ కాస్ట్ వెళ్తాను, నేను వేరే ఆపర్చునిటీస్ వెళ్తా, అదర్ పాయింట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తా. బ్యాంక్ లో వేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో వేసుకోవచ్చు, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
సో దానికి ఉన్న బెటర్ రిటర్న్ అనేది ఆపర్చునిటీ కాస్ట్ మనం తీసుకుంటాం. అక్కడ మనం ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3కి తీసుకొని బెటర్ ఆప్షన్ మనం చూసుకుంటాం. మనం బెటర్ ఆప్షన్ ఎలా మనం ఎవాల్యుయేట్ చేస్తాం? క్లాస్ 1 నుండి చెప్తూనే ఉన్నాను, ఇన్కమ్ అయితే కనుక బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది? హైయెస్ట్ ఇన్కమ్ ఉంటుంది. అదే అసలు లాస్ అనేది అవాయిడబుల్ కాదు అని అనుకున్నప్పుడు మినిమల్ లాస్, మాక్సిమం ప్రాఫిట్, ఈ రెండిట్లో మాత్రం మనం చూసుకుంటాం. మనం లాస్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఎ సమ్ విత్ ఆల్ ద లాసెస్. అలాంటప్పుడు బెటర్ ఆప్షన్ ఏం చూసుకోవాలి? ఎక్కడైతే మినిమం లాస్ ఉంటుందో దట్ విల్ బి బెటర్ ఆప్షన్ ఫర్ ద కంపెనీ. ఇదమ్మా. ఇంకొక క్వశ్చన్ రాస్తుంది. ఇంకొకసారి ఎసెట్ అయిందా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ annuity of 25,000 at the end of 6 years at 9% per interest, at 9% interest per annum, compounded annually. అది చెప్పకపోయినా per annum అని అనుకుంటాం. స్పెసిఫిక్ గా క్వార్టర్లీ అనో హాఫ్ ఇయర్ అని చెప్తే తప్ప. Assume that the amount is deposited at the beginning of every year. ఇక్కడ 25,000 అనేది ఇయర్ 1 లో మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఇయర్ ఎన్ని ఇయర్స్ అడుగుతున్నాడు? 6 ఇయర్స్ కదా. 6 ఇయర్స్ మొత్తానికి కలిపి ఫ్యూచర్ వాల్యూ అడుగుతున్నాడా? లేదా ప్రతి ఇయర్ 25,000 ఇన్వెస్ట్ చేసి ఇయర్ 6 లో కాంపౌండ్ వాల్యూ అడుగుతున్నాడా? ప్రతి ఇయర్ ఇన్వెస్ట్ చేసి అడుగుతున్నాడు కదా. ఎవ్రీ ఇయరా లేకపోతే ఓన్లీ 1 ఇయరా? ఎవ్రీ ఇయర్. అలా కాకుండా 1 ఇయర్ అంటే ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ ఇయర్. జస్ట్ ఒక సమ్ చేస్తే సరిపోయింది, ఒక 1 ఇయర్ కి చేస్తే సరిపోయింది. ఎందుకంటే మీరు ఇయర్ 1 లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇయర్ 6 ఎండింగ్ లో రావాలంటే అమౌంట్ ఎంత? 25,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9%. హోల్ పవర్ ఎన్ని ఇయర్స్? 6 ఇయర్స్. ఇది ఇయర్ 1 కి ఫ్యూచర్ వాల్యూ వచ్చేసింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ గడిచిన 6 సంవత్సరాల్లో ప్రతి ఇయర్ బిగినింగ్ లో 25,000 ధర ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు? 6 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5, ఇయర్ 6 అమ్మా. ఈ 6 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 6 ఇయర్స్ బిగినింగ్ ఏనా? 6 ఇయర్స్ బిగినింగే. ఇది మీరు క్యాల్కులేట్ చేస్తూ ఉండండి, నేను అడుగుతూ ఉంటాను ఇండివిజువల్ గా, మీరు ఆన్సర్ చేద్దరు. కానీ ఇయర్ 1 అమౌంట్ ఎంతమ్మా? 25,000. ఇయర్ 2 25,000. ఇయర్ 3 25,000. ఇయర్ 3, ఇయర్ 4 సేమ్ అమౌంట్ 25,000. ఇయర్ 5 ఆల్సో, ఇయర్ 6 ఆల్సో 25,000. పర్సంటేజ్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ 9%. నాకు ఫార్ములాలో ఫ్యాక్టర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మాత్రమే కావాలి, ఆ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ మాత్రమే కావాలి. ఆ 1 ప్లస్ 9% ఇక్కడ ఎంత? 1 ప్లస్ 9% అనేది ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ కి ఎన్ని ఇయర్స్ అక్యుములేట్ అవుతుంది? ఇయర్ 1 మొత్తానికి ఇంట్రెస్ట్, ఇయర్ 2 కి ఇంట్రెస్ట్, ఇయర్ 3 కి ఇంట్రెస్ట్, 4, 5, 6 కంప్లీట్ గా 6 ఇయర్స్ కి మనకి ఇంట్రెస్ట్ ఇయర్ 1 కి వస్తుంది. అలానే ఇయర్ 2 కి 1 ప్లస్ 9% హోల్ పవర్ ఎన్ని ఇయర్స్ ఎక్లోడ్ అయింది? 5 ఇయర్స్. 5 ఇయర్స్ ఎలాగా? ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5, ఇయర్ 6. ఓకే. నెక్స్ట్ ఇయర్ 3 కి 1 ప్లస్ 9% ఎలా?
ఇయర్ 3 స్టార్టింగ్ లో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి ఇయర్ 3 మొత్తం ఇంట్రెస్ట్, ఇయర్ 4 ఇంట్రెస్ట్, ఇయర్ 5 ఇంట్రెస్ట్, ఇయర్ 6 ఇంట్రెస్ట్, హోల్ పవర్ 4, 1 plus 9% whole cube, 1 plus 9% whole power 2 and 1 plus 9% whole power 1 మాత్రమే ఉంటుంది. ఆ ఇయర్కి మాత్రం ఇంట్రెస్ట్ వచ్చింది. డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేద్దామా? నాకు ఇక్కడ ఫ్యాక్టర్స్ కావాలి, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్, డిస్కౌంటింగ్ వాల్యూస్ కావాలి. 1 plus 9% ఎంత వచ్చింది? 1 plus 9% ఎంత వచ్చింది? 1.09 కదా. 1.09 6 టైమ్స్ చేస్తే ఎంత వచ్చింది? 1.67. పాయింట్ తర్వాత మీకు క్యాలిక్యులేషన్ లో డిఫరెన్సెస్ రాకూడదు అనుకుంటే పాయింట్ తర్వాత మినిమం 4 డిజిట్స్ చూసుకోండి. 6771 తర్వాత ఇయర్ 2కి ఎంతమ్మా? 1 plus 9%, 1.5386. ఆ తర్వాత 1 plus 9%, 1, 2, 3, 4. ఓకే, నెక్స్ట్ 1.2950 తర్వాత 1.09 మనకు తెలిసింది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 25,000 ఇంటూ 1.6771, 41,928.5 ఉంది కదా, 928. తర్వాత 25,000 ఇంటూ 1.5386, 38,465. 35,290. And next 20,000 into నెక్స్ట్ ఒకవేళ మనం నార్మల్ ఫార్ములా వేసుంటే ఈ వాల్యూస్ అన్నిట్లో ఏ వాల్యూ వచ్చేది? ఏమో లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఫ్యూచర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ ఎన్ అనే ఫార్ములా, బేసిక్ ఫార్ములా వాడుంటే ఈ టోటల్ వాల్యూస్ లో మనకి ఏ వాల్యూ వచ్చేది? ఫస్ట్ వాల్యూ. ఎందుకని మనం ఇయర్ 1 కి మాత్రమే చూస్తున్నాం. కావాలంటే చూడండి, ఈ ఫార్ములా ఇక్కడ వేసాను కదా, సేమ్ సేమ్. సో దీనికి మాత్రం మనకి వాల్యూ వచ్చేది. ఈ మొత్తం వాల్యూస్ ని కలిపేస్తే వచ్చేదే యాన్యుటీ ఫ్యాక్టర్, యాన్యుటీ వాల్యూ. ఎంత వచ్చిందమ్మా యాన్యుటీ వాల్యూ? 2,32,258. 2,32,258 అందరికి వచ్చిన అమౌంట్. ఇంకా సమ్ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ ఆగారు? ఈ ఈ వాల్యూస్ అన్ని సేమా? వాల్యూస్ అన్ని సేమ్ కదా. 2,50,000 నెక్స్ట్.
ఇప్పుడు చిన్న మోడిఫికేషన్ క్వశ్చన్ రాసుకోండి. ఇఫ్ ఏంటమ్మా 2,05,000. ఓకే, 2,05,009. క్యాలిక్యులేషన్ కి మాత్రం ఎంతో ఇంట్రెస్ట్ గా ఆన్సర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్ కి చిన్న మోడిఫికేషన్. అందరిది అయిపోయిందమ్మా ఈ సమ్. ఆన్లైన్ లో వాళ్ళు కూడా ఫాలో కనుక కాలేకపోతే ప్లీజ్ స్టాప్. చిన్న మోడిఫికేషన్ రాసుకోండి. ఇఫ్ year 2 investment is 30,000, year 3 is 40,000, year 4 is 45,000, year 5 is 50,000. అమ్మా ఏం లేదు, మీరు ప్రతిదానికి ఈజీ రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎలా రాసాలో రాయండి. మీరు ఫెయిర్ గా రాసుకోవాలనుకుంటున్నారా బుక్? ఈ బుక్ మీకు అర్థమైతే సరిపోతుంది. ఇయర్ 4, ఇయర్ 5 ఇలా స్లాంగ్ పెట్టేసి రాసేసుకోండి. ఇయర్ 4 45, ఇయర్ 5 50,000, ఇయర్ 6 60,000, 60, ఇయర్ 6 is 60,000. పైన చెప్పిన ఫార్మాట్ లోనే యూ డూ యువర్ ఆన్సర్స్. ఫోర్ మినిట్స్ మాత్రం మీకు టైం ఉంది. మీరు అక్కడ నీట్ గా రాయారని నాకు తెలుసు. గబగబా క్యాలిక్యులేషన్ చేసి పడేస్తారని నాకు తెలుసు. ఆ క్యాలిక్యులేటెడ్ ఆన్సరే నాకు కావాలి. ఏ ఇయర్ కి ఆ ఇయర్ కి ఇండివిజువల్. ఇయర్ 1 ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత? 25,000. ఇయర్ 2 ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30,000. ఇయర్ 3 40, ఇయర్ 4, ఇయర్ 5, ఇయర్ 6 60 కదా. మీరు దేని గురించి ఆలోచించద్దు. ఇయర్ 1 కి ఇయర్ 6 అక్యుములేట్ ఎంత అయింది, ఇయర్ 2 కి మొత్తం ఎంత, ఇయర్ 3 కి ఎంత, ఇయర్ 4 కి ఎంత, ఇయర్ 5 కి ఎంత. మేడం ఇయర్ 1 ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇయర్ 2 కి వస్తుంది కదా, అది నాకు అనవసరం. ఎంతైతే డిస్కౌంటింగ్ వాల్యూ వస్తుందో అది మాత్రమే నాకు కావాలి. ఇయర్ 1 25,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమమ్మా 9%. 1 + 9% హోల్ పవర్ 6 వచ్చేది అది. ఇయర్ 2 ఓకే, ఇయర్ 2 ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30,000 ఇంటూ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% ఏనా? 9%. ఎన్ని ఇయర్స్ వస్తుంది మనకి ఇక్కడ? 5 years. ఇయర్ 3 40,000 ఇంటూ 1 + 9% హోల్ పవర్ 4. ఇయర్ 4 45,000 ఇంటూ 1 + 9% హోల్ క్యూబ్. నెక్స్ట్ 50,000 ఇంటూ 1 + 9% హోల్ స్క్వేర్ అండ్ 60,000. ఇయర్ 6 స్టార్టింగ్ కాబట్టి ఆ ఇయర్ కి మాత్రమే ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుంది కాబట్టి 1 + 9%. మీకు ఎక్కడ అర్థం కాలేదు? ఎక్కడ డౌట్ వచ్చింది?
క్యాలిక్యులేషన్ మొత్తం అయిపోయిందా? మొత్తం టోటల్ వాల్యూ మీరు చెప్పేది ఒకసారి. అందరికి ఇంతే వచ్చిందా? 627. ఓకే, 627, 624. అందరికి అమౌంట్ వచ్చిందా రాలేదా? మిగతా వాళ్ళు కూడా అమ్మ. ఓకేనమ్మా, మిగతా వాళ్ళు కూడా అందరూ. అయిపోయిన వాళ్ళు జస్ట్ టెల్ మీ ద డిఫరెన్స్ ఆఫ్ బిఫోర్ ఆప్షన్ అండ్ దిస్ ఆప్షన్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేంజ్ అవ్వాల, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవ్వాల, ఏది మాత్రమే చేంజ్ అయింది? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మాత్రమే చేంజ్ అయింది. బిగినింగ్ కానీ ఎండ్ కానీ డిఫరెన్షియేషన్ జరిగిందా? ఇక్కడ ఏం లేదు, మొత్తం కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేశారు. నాకు మిగతా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తే ఒక చిన్న టాపిక్ యాన్యుటీ గురించి మాట్లాడుకుందాం. మీరు మాత్రం చేయండి, చేసి కంప్లీట్ చేసిన తర్వాత చెప్పండి. I want confirmations from 4 people. అయిపోయిందమ్మా. అందరి దగ్గర క్యాల్సియస్ ఉన్నాయా? ఒకసారి రైట్ చేసి చూపించండి. ఐ హ్యావ్ మై క్యాల్సియం. అందరి దగ్గర నోట్బుక్స్ కూడా ఉన్నాయా? నాకు కనిపించిన టేబుల్ మీద క్యాలిక్యులేట్ చేయట్లేదుగా. ఒకసారి అందరు రైజ్ యువర్ బుక్స్. ఏమ్మా అయిందా? బస్ ఇట్స్ లాస్ట్ బెంచ్. అయిందా సమ్? అయిందా? పక్కాగా అయిందా? ఈ టోటల్ అమౌంట్ వచ్చిందా? ఒకసారి వెరిఫై చేయండి. కొంతమంది డౌట్ వేయడానికి భయపడుతూ ఉంటారు, అది నా భయం. వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారు, మిస్ అవ్వకూడదు కదమ్మా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ దగ్గరే పోయేది. ఓకే, యాన్యుటీ ఫ్యాక్టర్ పైన చెప్పిన ఎగ్జాంపుల్లో ఇన్వెస్ట్మెంట్ మొత్తం సేమ్. ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లోనే జరిగింది. రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ సేమ్, టోటల్ పీరియడ్ కూడా నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా సేమ్, ఇన్వెస్ట్మెంట్ సేమ్, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ జరిగింది. ఎటువంటి ఆల్టరేషన్స్ జరగల ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే యాన్యుటీ ఫ్యాక్టర్ అనేది వర్క్ అవుతుంది. యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇక్కడ వచ్చింది కదా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేదే యాన్యుటీ ఫ్యాక్టర్. మీకు క్వశ్చన్ లో క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ వాడే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తాడు. లేదా డైరెక్ట్ గా 6 years కి @10% కి యాన్యుటీ ఫ్యాక్టర్ ఇంత అని ఇచ్చేస్తాడు. యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇయర్ 1 కి వాడు 6 years క్యాలిక్యులేట్ చేస్తాడు, ప్లస్ 5 years క్యాలిక్యులేట్ చేస్తుంది, ప్లస్ 4 years, 3 years, 2 years, 1 year మొత్తం కలిపి 6 years కనిపిస్తే 6 years,
మేడం వాడు ఇచ్చింది 5 years కే, క్వశ్చన్ అడిగింది ఎన్ని ఇయర్స్? 5 years కే. వాడు ఇచ్చే యాన్యుటీ ఫ్యాక్టర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 years కే ఉంటుంది క్వశ్చన్ లో. ఈ యాన్యుటీ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఎక్కడ మాత్రం రెలవెంట్? అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మారకూడదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవ్వకూడదు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఒకలాగా ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఇంకోలాగా మారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఇన్వెస్ట్మెంట్ కి టెన్యూర్ ఎలా మారుతుంది? ఇయర్ 1 లో మనం చేసిన 25,000 ని ఇయర్ 5 లో మనకు కొద్దిగా అవసరమై 25,000 విత్డ్రా చేసుకున్నాం. ఇయర్ 3 అనుకోండి, ఇయర్ 1 లో అమౌంట్ విత్డ్రా చేసామా, ఇయర్ 3 అమౌంట్ విత్డ్రా చేసామా? ఇయర్ 3 లో చేసిన 25,000 ఇన్వెస్ట్మెంట్ మనం విత్డ్రా చేసాం. ఇయర్ 1 లో 20,000, ఇయర్ 2 లో 18,000, ఇయర్ 3 లో 25,000, అలా సపరేట్ అమౌంట్స్ ఉన్నాయి. ఇలా టెన్యూర్ కనుక ఏమన్నా మారితే అలాంటి దగ్గర యాన్యుటీ ఫ్యాక్టర్ వర్క్ అవ్వదు, ఇంట్రెస్ట్ మారినా వర్క్ అవ్వదు, ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేంజ్ అయినా అది వర్క్ అవ్వదు. యాన్యుటీ ఫ్యాక్టర్ అనేది ఒక క్వశ్చన్ లో ఇస్తే మనం అప్లై చేసుకొని ఆన్సర్ డిరైవ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేమ్ అవ్వాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అవ్వాలి, టెన్యూర్ కూడా సేమ్ అవ్వాలి. ఇది ఒక్కటేనమ్మా. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ ఇయర్స్ మొత్తం కలిపితే వచ్చేదే యాన్యుటీ ఫ్యాక్టర్. ఇది మొత్తం కూడా 2A2 ఫార్ములాస్, ప్రెసెంట్ వాల్యూ ఫార్ములా, ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా. ఈ రోజు మనం చేసిన సమ్స్ అన్ని కూడా దీని మీద డిపెండెంట్. ఇంకా ఏమైనా డౌట్స్? Annuity factor is nothing but summing of all discounting factors. ఒకసారి నోట్ రాసుకోండి. Annuity factor is all about annuity factor addition of discounting factors of all years. ఒక ఎంసీక్యూ ఈ క్యాలిక్యులేషన్ సంబంధించింది, నేను రాస్తాను, మీరు జస్ట్ వినండి, క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. అసెట్ ఇన్ ద డిస్కౌంటెడ్ వాల్యూ ఎట్ 10% per annum ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1. ఇయర్ 1 ఎండింగ్ కి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కౌంటెడ్ వాల్యూ ఎంతో చెప్పమంటున్నాడు. 10% per annum. ఏమిచ్చాడు? ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రూపీస్ 2 lakhs మేడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2 అండ్ 3 lakhs మేడ్ ఇమీడియట్లీ. ఒకసారి జాగ్రత్త వినండి. ఇయర్ 1 ఎండ్ అన్నాడు, ఇయర్ 2 ఎండ్ అన్నాడు, అలానే మేడ్ ఇమీడియట్లీ అన్నాడు. దీనికన్నా ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? R is equal to 10%. అది మన క్లారిటీ ఉంది. ఎన్ని ఇయర్స్? 2 years. ఇయర్ 2 ఎండ్ దాకా అనుకుంటే 2 years. మేడ్ ఇమీడియట్లీ అంటే ఏంటి? ఈ రోజున మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఇయర్ 1 బిగినింగ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? అసెట్ ఇన్ ద డిస్కౌంటెడ్ వాల్యూ ఎట్ 10% per annum ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1, ఇయర్ 1 ఎండింగ్ కి మనకు వచ్చిన డిస్కౌంటెడ్ వాల్యూ చెప్పమంటున్నాడు. 2 వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి 2 lakhs, ఒకటి 3 lakhs. 3 lakhs ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను? ఇయర్ 1 బిగినింగ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ 3 lakhs అండ్ 2 lakhs ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను? ఇయర్ 2 ఎండింగ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఎక్కడ కావాలి నాకు ఆన్సర్? ఇయర్ 1 ఎండ్ దగ్గర కావాలి. ఇయర్ 1 బిగినింగ్, ఇయర్ 1 ఎండ్ అంటే ఇయర్ 2 స్టార్టింగ్ వస్తుంది, ఇయర్ 2 ఎండ్ వస్తుంది. ఇయర్ 2 ఎండ్ లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2 lakhs. ఇయర్ 1 బిగినింగ్ లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3 lakhs. నాకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ నుండి? ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ పాయింట్ నాకు ఆన్సర్ కావాలమ్మా. ఇదేమో ఫ్యూచర్ వాల్యూ కనుక్కుంటాం కాంపౌండింగ్ చేసి, వెనకాల ఉన్నదాన్ని డిస్కౌంటింగ్ చేసి ఈ వాల్యూకి తెప్పిస్తాం. 2 lakhs ఏమో మనం చేయాల్సిన డిస్కౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఈ 3 lakhs ఏమో మనం చేయాల్సింది
కాంపౌండింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. నౌ టెల్ మీ ద వాల్యూ. ఇయర్ 1 లో చేసిన అమౌంట్ 3 lakhs కాబట్టి ఇయర్ 1 ఎండ్ కి నాకు ఎంత అవుతుంది? ఆ ఇయర్ 1 మొత్తానికి ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుందిగా. ఎంత? ఓకే. నెక్స్ట్ ఇయర్ 2 నాకు కావాల్సింది ఇయర్ 1 ఎండింగే కదా, ఇయర్ 1 ఎండ్ కదా, కాబట్టి ఇయర్ 2 బిగినింగ్ అనుకుంటున్నాను. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చేయండి. 2 lakhs ఇంటూ 1/1 ప్లస్ 10% ప్లస్ 2 lakhs. ప్లస్ 2 lakhs ఎందుకు రాశాను? కరెక్ట్, ఇన్వెస్ట్మెంట్ తో కలిపి కదా వచ్చేది. రిటర్న్ వరకే అనుకుంటే 3 lakhs ఇంటూ 10% చేస్తే రిటర్న్, 2 lakhs ఇంటూ 5 చేస్తే రిటర్న్. ఓన్లీ రిటర్న్స్ అనుకుంటే ఎంత అమౌంట్? ఎంసీక్యూ, మీకు ఆప్షన్స్ కూడా చెప్తున్నాను. ఆప్షన్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. 5,11,818. ఆప్షన్ బి 5,11,918. ఆప్షన్ సి 5,21,818. ఆప్షన్ డి 5,21,918. ఆప్షన్స్ కూడా భలే కన్విన్సింగ్ గా ఉన్నాయి కదా, అన్ని ఒకేలాగా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. అందరికి ఫస్ట్ ఆప్షన్ వచ్చిందా రాలేదా? ఎలా వచ్చింది? టోటల్ వాల్యూస్ నా ఇంట్రెస్ట్ అమౌంట్ మొత్తం యాడ్ చేశారా? టోటల్ వాల్యూస్ యాడ్ చేయాలి. మనకు అక్కడ ఏం అడిగాడు? రిటర్న్ అమౌంట్ అడిగాడా, టోటల్ డిస్కౌంటెడ్ వాల్యూ అడిగాడా? డిస్కౌంటెడ్ వాల్యూ కాబట్టి రిటర్న్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఏమో. రిటర్న్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఏమో. లాస్ట్ బెంచ్ లో ఉన్నవాళ్ళు నాకు ఇక్కడ ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందో చెప్తాను. ఇయర్ 1 కి నాకు వచ్చే రిటర్న్ ఎంత? 30,000 రిటర్న్. టోటల్ అవుట్ఫ్లో ఇన్ఫ్లో, టోటల్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ 3,30,000. నెక్స్ట్ ఇయర్ 2 లో గర్ల్స్ మీ అందరికి వచ్చిందా? సెకండ్ బెంచ్ ఓకేనా? అయిందా ఇది ఇద్దరికి? ఇయర్ 2 లో టోటల్ అమౌంట్ ఎంత? 2 lakhs కదా. 2 lakhs రిటర్న్. ముందు రిటర్న్ చెప్పండి. 1 lakh 1,81,818. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆప్షన్. ఈ ఎంసీక్యూ ఎన్ని మార్క్స్ కి? 1 mark లేదా 2 marks. మీరు చేసేవే వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు ఉంటే సరిపోతుంది. మనకి ఫ్యూచర్ వాల్యూ, ప్రెసెంట్ వాల్యూ, యాన్యుటీ ఫ్యాక్టర్, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, కాంపౌండింగ్ ఫ్యాక్టర్, ఈ టోటల్ గా ఈ 5 చుట్టూనే తిరుగుతూ ఉండేది. థియరీ కూడా ఇంపార్టెంటే. థియరీ బాగా రావాలంటే స్టడీ మ్యాట్ ఫాలో అవ్వండి. మన టార్గెట్ అకాడమీ బుక్ ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వండి. ఈ 2 కాకుండా స్కానర్స్ కూడా చేయండి. స్కానర్స్ ఆర్ నథింగ్ బట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్, సమ్మింగ్ ఆఫ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఎందుకు క్వశ్చన్స్ మనం చూడాలి, మళ్ళీ తిరిగి వస్తాయా? రావచ్చు, మీ అదృష్టం బాగుంటాయి. నెంబర్స్ కూడా, క్యాలిక్యులేషన్ కూడా మారుకుంటే ఆస్ట్స్ దిగిపోవచ్చు. లేదా సేమ్ మోడల్స్ అన్న కవర్ అవుతాయిగా. లేదా మన ఇన్స్టిట్యూట్ వాడు ఏ రేంజ్ లో స్టూడెంట్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాడో మనకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు. 2022 కదా మీ సిలబస్, దానికి అప్డేటెడ్ స్కానర్స్ వస్తాయి. అప్డేటెడ్వే కొనండి, పాతవి తీసుకోవద్దు. అప్డేటెడ్ స్కానర్స్ తీసుకోండి. సో అదమ్మా, ఇంకేమైనా డౌట్స్? ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకున్నదంతా కూడా బేసిక్స్, కంప్లీట్ బేసిక్స్.
present value, future value, annuity factor, discounting factor, and regarding calculations. యాన్యుటీ ఫ్యాక్టర్ అప్లై అవ్వాలంటే క్వశ్చన్ లో ఇచ్చాడు, కానీ నేను అప్లై చేసుకోవాలంటే ఏం మారకుండా ఉండాలి? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, టెన్యూర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మారలా, కానీ కొన్ని ఇయర్స్ కి ఏమో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో ఇన్వెస్ట్ చేశాడు, కొన్ని ఇయర్స్ కి ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో ఇన్వెస్ట్ చేశాడు. అలాంటి కేసెస్ లో కూడా మన యాన్యుటీ ఫ్యాక్టర్ ని వాడలేం. యాన్యుటీ ఫ్యాక్టర్ కూడా వాడాలంటే బిగినింగ్ లో కానీ లేదా ఎండింగ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ జరిగి ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేమ్ అయి ఉండాలి, టెన్యూర్ మారకూడదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అయి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ లో యాన్యుటీ వాడుకోవచ్చు. మీకు క్వశ్చన్స్ చేస్తుంటే అర్థమైతే ఇప్పుడు మనం చేసిన సంస్థలు మీకు బోర్డ్ మ్యాట్ లో ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ అమ్మా.